శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో కన్యా రాశి వారికి రాశి యందే కుజగ్రహ సంచారం. దీని ప్రభావం వల్ల జాతకుడు ఏ పనైనా చాలా ఉత్సాహంగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏ పనైనా తొందరపడకుండా నిదానంగా చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో కొద్దిపాటి ఇబ్బందులు, అలాగే అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గాయాలు లాంటివి కూడా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల దాన్ని తొందరగా సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల మీరు ఆశించినటువంటి పని సకాలంలో పూర్తవడం జరుగుతూ ఉంటుంది. సో అయితే మరి దశమ స్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం, అంటే ఇది ధన భాగ్యాధిపతిగా దశమ స్థాన ప్రవేశం వల్ల వృత్తిలో మీ హోదా పెరుగుతుంది, పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. సహజంగా మీరు ఏ వృత్తిలో ఉన్నా అందులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు మీకు ప్రోత్సహించి మీ అభివృద్ధికి మరింత కారణం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే మీకు వృత్తిపరంగా అదనపు ఆదాయం ఏర్పడుతుంది అన్నమాట. ప్రస్తుతం చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆదాయంతో పాటు ఇంకో విధంగా కూడా ఆదాయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సదుపాయాలు, సౌకర్యాలు కూడా మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ వారంలో 2 ప్రధాన గ్రహాలు, అటు రాష్ట్రాధిపతి, దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారం చేయడం వల్ల వ్యక్తిగత కృషి వలన, వృత్తిలో మీ యొక్క కృషి వలన కంపల్సరిగా మీకు ఇన్కమ్ కనబడుతూ ఉంటుంది. మీరు ఆశించిన దానికన్నా అధికమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు వ్యాపార రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా కంపల్సరిగా ఇన్కమ్ అయితే మాత్రం కంపల్సరిగా సమయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి కూడా అక్కడ ఉన్నాడు, వ్యయాధిపతిగా రవి. అంటే ఈ 2 వృత్తిలో మార్పు తెస్తూ ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి, అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఏదైనా 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏ పని తలపెట్టినా మధ్యలో ఆగడం, వాయిదా పడడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా మీరు ఈ వారమే కాదు ఫ్యూచర్లో కూడా ఏదైనా పని ఆరంభించినప్పుడు కొద్దిగా ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది. మరీ ఆలస్యం అనిపించినప్పుడు కంపల్సరిగా ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో గరికతో అర్చన చేయడం వల్ల కానీ, ఉండ్రాలతో హోమం చేయడం వల్ల ఆటంకం లేకుండా పనులు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడు ప్రార్థనతో ఆరంభిస్తే కేవలం మీ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు 6వ స్థానంలో ఉండడం ఒక విధంగా మీ యొక్క విజయ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా మీరు చెప్పినట్టు వినే అవకాశాలు ఉంటుంది. గతంలో శత్రువులుగా మారిన వారు కంపల్సరిగా మీతో మిత్రత్వం ఏర్పడుకోవడం, మీ అవసరాలకి, వాళ్ళ యొక్క అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకొక అవకాశం ఏంటంటే గత కొద్ది కాలంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా వరకు కొన్ని ప్రయత్నాలు ఆలస్యం అవడం జరిగింది. ఇప్పుడు వక్ర గమనం పొందడం వల్ల, ఆరోభావ ఫలితాలు రావడం వల్ల మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా, కొత్తగా ఏదైనా ఒక ప్రయత్నం ప్రారంభించాలన్నా ఎక్కువగా ఏంటంటే రాహు శని కలిసి ఉన్నప్పుడు సినిమా సంబంధించినది, సాఫ్ట్వేరు, ఇండియన్ రైల్వేసు, పెద్ద పెద్ద పరిశ్రమలు లాంటి వాటిలో మీరు ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు. అలాగే మీకు అంత ఆలోచన తాహతు ఉండి మీ ప్రయత్నం చేయాలనుకుంటే కంపల్సరీగా మీరే స్వతంత్రంగా ఒక పరిశ్రమ స్థాపించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉన్నది. ఏదైనా అటు ప్రభుత్వ ఫలితం, ప్రభుత్వం నుంచి మీకు సహకారం లభిస్తుంది, వ్యక్తిగతంగా మీలో సామర్థ్యం పెరుగుతుంది. వీటన్నిటికీ మించి కుజుడు రాశి యందు ఉన్నప్పుడు ఎంత పెద్ద కార్యక్రమాన్నైనా మీరు దాన్ని ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం చేసే విధంగా మీకు ధైర్యం రావడం జరుగుతుంది. అయితే మీరు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఈ రాశి వారు ఈ వారం అన్నా పర్లేదు, కేవలం మంగళవారం అయినా పర్వాలేదు, ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం,
కేవలం ఒక 5 ప్రదర్శనలు చేయడం వల్ల, తరచూ హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమానికి అభిషేకం చేయనటువంటి సింధూరాన్ని ప్రతిరోజు తిలకంగా ధరించడం వల్ల మీలో ఎక్కువ విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదన్నా పని ఆలస్యం అయినప్పటికీ కూడా నిదానంగా ప్రయత్నిస్తేనే పని జరిగే అవకాశం ఉంది. ఇంకా మీకు అస్సలు పనులు అవ్వటం లేదు, పెద్ద పని పెట్టుకున్నాం, సమయానికి అవ్వటం లేదు అనుకున్నప్పుడు ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి కోతులకి ఈ బెల్లంతో చేసినటువంటి శనగుండలో, పల్లి ఉండలో వాటికి ఆహారంగా పెట్టడం వల్ల మీరు అనుకున్న పని సకాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమీడియట్గా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారు ఇచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు, మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.